హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఇంటర్లింక్ ప్రైవేట్ మెయిన్నెట్ రాకముందు ఇంటర్లింక్ వాళ్ళు సో ఇలాంటి ఫీచర్ తీసుకురావడం ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ఇంటర్లింక్ వాళ్ళు. సో మన ఇంటర్లింక్ వాలెట్లోనే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. యూఎస్డిటీ డాలర్స్తో మనం మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మనకు మైగ్రేషన్ అయిన తర్వాత మన ఐటీఎల్జీ అనేది సో మైగ్రేషన్ అయిన తర్వాత ఆ ఐటీఎల్జీ ద్వారా కావచ్చు, సో ఐటీఎల్ ద్వారా కావచ్చు, మనము సో మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అది రాబోయే రోజుల్లో అనమాట. ప్రజెంట్ అయితే మనము యూఎస్డిటీతో అలాగే మన దగ్గర ఉన్న క్రిప్టో ఏ కైన్స్ అయినా కానీ సో దాంతో మనం ఇప్పుడు టాప్అప్ చేసుకొని సో మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. జియో రీఛార్జ్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు. సో మన ఇండియాలో ఉన్న నెట్వర్క్ సంబంధించి ఏ రీఛార్జ్ అయినా మనము సో రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇంటర్లింక్ వాళ్ళు. సో ఈ ఆప్షన్ వచ్చేసి మన ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్లో అయితే తీసుకొచ్చారు. సో మీకు ఈ రీఛార్జ్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఎలా రీఛార్జ్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ మీ మొబైల్లో ఇంటర్లింక్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు వాలెట్ ఆప్షన్ అయితే ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ టాప్అప్ ఆప్షన్ అనేది మీకు కనిపించకపోతే ఇంటర్లింక్ యాప్ అనేది అప్డేట్ అయితే వచ్చింది, ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో టాప్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూఎస్ఏకి సంబంధించి నెట్వర్క్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ యూఎస్ఏ మీద క్లిక్ చేయండి. పైన రైట్ సైడ్ కార్నర్లో యూఎస్ఏ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సర్చ్ బార్ అయితే వస్తుంది. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించి సర్చ్ చేసుకుని మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇండియా వాళ్ళు అయితే ఉంటే ఇండియా అనేది సెర్చ్ చేయండి. ఇండియా అనేది సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇండియా అయితే వస్తుంది. సో ఇండియా అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియాకి సంబంధించి ఎయిర్టెల్ కానీ, జియో కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ నెట్వర్క్స్ అయితే వస్తాయి అనమాట. సో టెలికామ్ నెట్వర్క్స్. సో ఇక్కడ మీరు రీఛార్జ్ ఏ చేసుకోవాలనుకుంటున్నారు, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్. సో జియో అయితే జియో మీద క్లిక్ చేయండి. జియో మీద క్లిక్ చేసిన తర్వాత ఏ నెంబర్కి మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. సో మీ ఇంటర్లింక్కి సంబంధించి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు, లేదా అదర్ ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు. ఏ ఈమెయిల్ ఐడి అయినా ఇవ్వచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు టోటల్ మీ జియోకి సంబంధించి ఇంటర్నెట్ డేటాకి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో 1 GB, 2 GB, 12 GB, 10 GB అలా రీఛార్జ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఆప్షన్ ప్రాపర్లీ వర్క్ అవ్వట్లేదు. సో టోటల్గా పర్ఫెక్ట్గా ఇది వర్క్ అయిన తర్వాత డీటెయిల్గా మీకు లైవ్ ప్రూఫ్ మీకు డీటెయిల్గా రీఛార్జ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సో ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఇందులో టాప్అప్ ఎలా చేసుకోవాలి, యూఎస్డిటీ అనేది మీకు క్లియర్గా లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిన తర్వాత సో మీకు లైవ్ ప్రూఫ్ మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోని షేర్ అయితే చేయండి.